అన్న ఎక్కడి నుంచి వచ్చినా అన్న? సిరిసిల్ల నుంచి వచ్చినాం. సిరిసిల్ల అన్న. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ ప్లాంట్ అమ్ముతామని అంటే మీకు ఎలా తెలిసిందన్న? యూట్యూబ్లో ఇన్స్టాలో మీ రీల్ చూసిన ఒకటి యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చినాం అన్న. ఇంకోటి అంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే కొన్నారా లేకపోతే బయట ఏమైనా విచారించారన్న ప్లాంట్ గురించి? బయట చూసాము, 4-5 సెంటర్లలో చూసాము. చూసి ఆ కంపేర్ చేసి ఎక్కడ మనకు రీజనబుల్ ఉందని చూసి ఇక్కడైతే మనకు సెట్ అవుతుందని చెప్పి తీసుకు. అంటే మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారన్న? అంటే ఎప్పుడు వచ్చారు? మీకు ప్లాంట్ లోడింగ్ అది ఎప్పుడు జరిగింది? మేము ఈ రోజు వచ్చినాం, ఈ రోజు అయిపోయింది, తీసుకున్నాం. రేపు ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఓకే, ప్లాంట్ కంప్లీట్ అంటే మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది? అంటే మీరు కట్టే డబ్బుకి మీకు వాల్యూ అనిపించింది? ఆ ప్రోడక్ట్ కొన్నారు కదా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే మీరు ఇచ్చిన డబ్బుకి మనం ఇచ్చిన మెటీరియల్కి మీకు ఏమనిపించింది వాల్యూ? దానికైతే సాటిస్ఫై ఉన్నాము. బయట మేము కంపేర్ చేసి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తీసుకుందామని చెప్పి మెటీరియల్ కంపేర్ చేసుకున్నాం. అక్కడికి ఇక్కడికి ఇక్కడ మెటీరియల్ బాగా అనిపించింది. మళ్ళీ వర్త్ కూడా కొంచెం మా కంఫర్టబుల్ ఉంది. క్వాలిటీ వరకు ఓకేనా అన్న మీరు చూసినంత వరకు? దాంట్లో అయితే డౌట్ లేదు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా భయ? మాకేమైనా సలహా ఇస్తారా? యాక్చువల్గా అది కూడా ఇచ్చేసిన నేను. అంటే సింగిల్ టైం ఒకటేసారి అడిగా, బార్గెనింగ్ ఏం చేయాలి. ఒక్కసారి అడగగానే నేను ఇంత కావాలంటే ఓకే అన్నాడు, అంతే. అది నాకు నచ్చింది. ఎందుకంటే టైం వేస్ట్ చేయడం, ఇవి అడిగిపోయడం అంతకంటే జస్ట్ ఎంతవరకు ఇవ్వాలనుకున్నా అంతవరకు ఇచ్చిండు. మేము అనుకున్న వరకు ఇచ్చిండు, అది ఓకే, సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నేను కూడా ఎప్పుడైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే ఏదో ఇచ్చినామనే పేరు కోసం కాకుండా ఒకవేళ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు డిస్కౌంట్ అంటే నా ఉద్దేశంలో మనకు వచ్చే ప్రాఫిట్లో మనము ఎంత తక్కువ చేసుకున్నాం అనేది అన్న నా ఉద్దేశం. అంటే చాలామంది అంటారు పెంచితేనే కదా నువ్వు డిస్కౌంట్ ఇచ్చేది అంటారు. అట్లా కాదు, నేను నాకున్న ప్రాఫిట్లో నేను ఎంత డిస్కౌంట్ ఇవ్వగలుగుతాను అనేది నా ఉద్దేశము. అంటే మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ భయ్య. మీలాంటి వాళ్ళు నమ్మి ఇంత దూరం వచ్చి మాకు అవకాశం ఇచ్చినట్టే థ్యాంక్స్ ఇలా అన్న. థ్యాంక్ యూ.